స్తుతిస్తున్నాం తండ్రి. నీ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువుని అయ్యా నా కోసం మీరు దారాదత్తం చేశారు. దేవా, ఎక్కడో నాశనానికి పోతున్న నా వైపు మా వైపు చూసి నాయనా నీ బిడ్డలుగా మీరు మమ్మల్ని అంగీకరించి నీ సన్నిధిలోకి తీసుకొచ్చారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమున మేము పరిశుద్ధంగా బ్రతుకుతున్నామంటే అయ్యా ఇది నేనుగా మేముగా కోరుకుని జీవించే జీవితం కాదయ్యా. నా మట్టికి నేనైతే పరిశుద్ధంగా జీవిస్తానని జీవించబోతున్నానని ఎప్పుడు నా ఊహల్లో కూడా రాలేదు నాయన. ఇలాంటి శ్రేష్టమైన జీవితంలోకి తీసుకొచ్చారంటే కేవలం నీ కృప తప్ప వేరే కారణాలు ఏమి కావు నాయన. దేవా, మా హృదయాలు ఈ విధంగా సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఒక తృప్తి కలిగిన జీవితం జీవిస్తున్నామంటే మీరు మాకు ఇచ్చినటువంటి భిక్ష నాయన. ఇక వేరే కారణాలు ఏమి కావు నాయన. ప్రభువా, మీరు మమ్మల్ని ఎంతగానో కోరి ఏర్పాటు చేసుకున్నారు. స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మేము నాయన ఇష్టంగా సంతోషంగా నీ పాదాల మీద పడాలి. దేవా, సహాయం చేయి తండ్రి. హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. నీ మహిమను నీ ప్రభావాన్ని మేము కనులారా చూడగలగాలి. సహాయం చేసి నడిపించమని, మీరే స్థలములు యజమానుడిగా ఉండమని యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామములు అందరికి వందనాలు. మనము దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. ఇప్పుడు యెహోషాపాతు ఇక్కడ ఎట్లా ఉన్నాడంటే చాలా ప్రమాదములో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అపాయకరమైన పరిస్థితిలో యెహోషాపాతు మనకున్నట్టుగా కనిపిస్తుంది. యెహోషాపాతు తన దేశము తన పరిస్థితులన్నీ కూడా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఒకసారి మనం చూస్తూ ఉంటే మన పరిస్థితులు మన కోరికలు మన ప్రణాళిక తగినట్టుగా ఉన్నాయనుకోండి, దేవుణ్ణి స్తుతించడం చాలా తేలిక. అది కదండి. మన పరిస్థితులు మన కోరికలు ఎట్లా ఉంటాయి అంటే ఒకసారి మన ప్రణాళికలు తగ్గట్టుగా ఉన్నాయి అనుకోండి, దేవుని స్తుతించడం ఎంత తేలికో. అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకోండి, ఎంత సంతోషిస్తామో, ఎంత ఆనందిస్తామో, ఎంత ఘనపరుస్తామో కదండి. కానీ ఇక్కడ పరిస్థితులు వేరు కనిపిస్తున్నాయి. యెహోషాపాతు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? చాలా వేరు కనిపిస్తున్నాయి, భిన్నంగా కనిపిస్తున్నాయి. అనుకున్న దానికంటే వ్యతిరేకంగా జరిగినప్పుడు మనం ఏం చేస్తామండి? మనం అనుకున్న దానికంటే ఎక్కువ వ్యతిరేకంగా జరిగితే చింతించడం తప్ప మనం ఏం చేయలేము, బాధపడతా ఉంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, అనుకున్న దానికంటే పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నప్పుడు యెహోషాపాతు దేవుని ఎంత ఆరాధన చేశాడో ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎలాంటి పరిస్థితులు ఆరాధన చేశాడంటే చాలా కష్టమైన పరిస్థితులు, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు దేశాన్ని చుట్టుముట్టినాయి, తన కుటుంబాన్ని చుట్టుముట్టినాయి. బ్రతుకుతామని ఆశ లేని పరిస్థితిలో దేవుని ఆరాధన చేస్తున్నాడు యెహోషాపాతు. ఇట్లాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం ఆరాధన చేసామండి? ఆరాధన చేసేటువంటి మనం ఒక చక్కగా ఇంకేమంటాడంటే, వినాలి. లేవియకాండంలో 10వ అధ్యాయంలో
మోషే కుమారులు ఆరాధన చేయడానికి వచ్చారు, దేవుని సన్నిధికి వచ్చారు. ఎట్లా వచ్చారు? వాళ్ళు అనుకున్నారు, ఎట్లా వస్తే ఏమైంది, ఎట్లా ఆరాధన చేస్తే ఏమైంది, ఎట్లా వెళ్తే ఏమైంది అనుకున్నారు. దేవుని సన్నిధికి ఎట్లా వెళ్తే ఏమైంది, ఏం చేస్తే ఏమైంది, ఎట్లా ఆరాధన చేస్తే ఏమైంది అనుకున్నారు వాళ్ళు. కానీ భిన్నగా కనిపిస్తున్నాడు. అక్కడికి వచ్చిన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? దేవుని సన్నిధికి వచ్చారు, లేవియాకాండం 10వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు? వారిద్దరిని చంపేశాడు. ఎందుకు చంపేశాడు? పర్వాలా, ఎట్లా వెళ్తే ఏమైంది, ఏం చేస్తే ఏమైంది అనుకున్నారు వాళ్ళు. కానీ పరిస్థితి ఎట్లా వచ్చేసినాయి? చాలా తేడాకు వచ్చేసినాయి. తర్వాత 16 రాజ్యాలకు వచ్చేసరికి అంటాడు, దేవుడు అంటాడు అహరోను పిలిచి, అహరోనా 10 అధ్యాయాలు జరిగింది. 16 అధ్యాయాలకు వచ్చేసరికి అంటాడు, అహరోను నీ కుమారులు చనిపోయారు. ఎందుకు చనిపోయారు తెలుసు కదా? నీవు చావకుండు నిమిత్తము అంటాడు ఇక్కడ. నీవు చావకుండు నిమిత్తము నీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అక్కడ నేర్పిస్తాడు, చూపిస్తాడు. ఇక్కడ మీరు అధ్యాయం అంతా చదవండి, 16 అధ్యాయం. నా సన్నిధికి వచ్చేటప్పుడు మీ బట్టలేంటి, మీ హృదయం ఏంటి, మీ స్థితిగతులేంటి, ఒక శ్రేష్టంగా ఉండాలి. అమ్మా వినాలి ఈ మాటలు, మీరు తేలిక తీసుకోవద్దు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రతి పరిస్థితికి వచ్చి వివరిస్తాడు అక్కడ దేవుడు. మీరు వచ్చేటప్పుడు ముందు మీ హృదయాలు శుభ్రపరచుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి, మీ నిమిత్తం ప్రాయచిత్తం పాప పరిహారార్థ బలిగా అర్పించుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఎందుకంటే మీరు వెళుతున్నది మహాదేవుని సన్నిధానంలోకి. మీరు వెళుతున్నది మహాదేవుని సన్నిధికి, మహోన్నతమైన దేవుని సన్నిధికి, మహాపరిశుద్ధమైన దేవుని సన్నిధికి. ఆషామాషిగా మీరు ఉండొద్దు, లెక్కలేనితనంగా మీరు ఉండొద్దు. లెక్కలేనితనంగా ఉన్నప్పుడు జరిగిన పరిస్థితి చూపిస్తున్నాడు అక్కడ. లేవియాకాండం 10వ అధ్యాయంలో మీరు చూశారు కదా, మీకు తెలుసు కదా, మీరు గమనిస్తున్నారు కదా అంటాడు అక్కడ. మీరు చావకుండా నిమిత్తము అంటాడు అక్కడ. దేవుని సన్నిధిలోకి మనం వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రతి పరిస్థితిని గమనించుకుంటూ జాగ్రత్తగా, అరే నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, మహాదేవుని సన్నిధికి వెళుతున్నాను, భయముతో రావటం నేర్చుకోవాలి, వణుకుతో రావాలి, భయపడుతూ రావాలి. ఎక్కడ నాకు ఏ మలినం ఉందో ప్రభా కడుక్కొని శుభ్రపరచబడినటువంటి హృదయాలు కలిగి ప్రభువుని ఆరాధన చేయాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే యెహోషాపాతు చాలా కష్ట సమయంలో, చాలా వేదనకరమైన సమయంలో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాడు. చూడండి పరిస్థితులు, మనకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని ఎంతగానో మన నోట్లుంచి ఆరాధన పొంగి పొరలి ప్రవహిస్తూ ఉంటుంది. పరిస్థితులు వేరుగా ఉంటే, పరిస్థితులు కష్టాల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటే ఆరాధన వచ్చిద్దా మన నోటి నుంచి? ఏమొస్తుంది? ఏడుపే ఏడుపు. ఇదేనా దేవుని బిడ్డలారా? నేను తొందరలో ముగిస్తాను. అలాంటి పరిస్థితిలో, కష్టమైన పరిస్థితిలో అమ్మా ఒక్కసారి చెప్పాలంటే విలువతో కూడినది ఆరాధన. అది మనం గమనించుకోవాలి. కష్ట సమయములో స్తుతించడం అనేది విలువతో కూడింది. విలువతో కూడిన ఆరాధన అది. కష్ట సమయంలో ఆరాధన చేయటం అనేది చాలా వెలతో కూడినది, విలువతో కూడినది. అట్లాంటి పరిస్థితిలో గుండా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒకసారి చూడు, 149వ అధ్యాయము 5వ వచనం చూడండి. 109వ అధ్యాయము 5వ వచనం చదవండి. అక్కడ కీర్తనలు 149. ఇంకేముంటుంది ఇక్కడ? 149 ఎన్ని అధ్యాయాలు? 149 అధ్యాయాలు ఎక్కడ లేవుగా. 149 5వ వచనం చదవండి. ఒకటి
ఉమ్, ఉమ్, ఉమ్. అమ్మమ్మ 140, 149:5. ఉమ్, ఉమ్. ఓకే, ఓకే. ఉమ్. ఎక్కడండి? ఎన్ని వచనం? చూడండి, భక్తులు ఘనత నుండి ప్రహసించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఏం చేస్తారంట? ఉత్సాహగానము చేయుదురుగాక. ఎక్కడంటండి? భక్తులు ఘనత నుండి ఏం చేస్తారంట? ప్రహసించడం అంటే, ప్రహసించడం అంటే ఎంత సంతోషము! వారు సంతోషభరితులై తన పడకల మీద ఏం చేస్తారంట? ఉత్సాహ దావీదు అంటా ఉన్నాడు, నా పడకల మీద నేను ప్రభువును స్తుతి చేస్తున్నాను, నేను పరుండి కూడా ప్రభువుని ఆరాధన చేస్తున్నాను. ఇది ఎంత తెలివైనటువంటి పని విశ్వాసికి అనేది నిరూపించుకున్నాడు యెహోషాపాతు. ఇక్కడ చూడండి 20వ అధ్యాయంలో ఇలాంటి కష్ట సమయంలో, బాధకరమైన పరిస్థితిలో ఒక పక్క రంకెలు కేకలు వినిపిస్తున్నాయి, వచ్చేసారు సైన్యం సమూహం, భయంకర కుప్పలు కుప్పలుగా మిగుండారు. అలాంటి పరిస్థితిలో యెహోషాపాతు ఏమని ఆరాధన చేసేది చూడండి. 6వ వచనంలో, 6వ వచనం చూడండి, 20వ అధ్యాయం 6వ వచనం, 20వ అధ్యాయం 6వ చదవండి. అమ్మమ్మ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 6వ వచనం, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 6వ వచనం. మా పితరుల దేవా, చూడండి, యెహోవా ఒక్క చదవండి. ఆకాశమందు చదువుతున్నప్పుడు మా నిన్న నీ బాహుబలము గలవాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? ఈ వచనాల్లో మనకి ఏం అర్థం తెలుస్తుందండి? దేవుడు సర్వాధికారైన దేవుడు అని స్తుతి చేస్తున్నాడు. ఈ వచనాల్లో మనకేం కనిపిస్తుందండి? నీవు ఎప్పుడో ఉన్నటువంటి వాడవు, నీవు సమస్తాన్ని కలుగు చేసినటువంటి వాడివి, సమస్తాన్ని ఏలుతున్నటువంటి వాడివి. నీకు ఎంత బలమన్నది ఎవరికి అర్థం కాదు. నీకు అసాధ్యమన్నది ఏదీ లేదు. నువ్వు సర్వాధికారి అయిన దేవుడని స్తుతి చేస్తున్నాడండి దేవుడు కష్ట సమయంలో. అమ్మా విన్నారా? చాలా కష్టమైన పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు దేవుని మహిమను కొనియాడుతున్నాడు, దేవుని మహిమను కీర్తిస్తున్నాడు. మేము విన్నాం ఒక విషయం, ఒకే ఒక కుమారుడు, తన కుమారుడు చనిపోయాడు. ఈయన మంచి ఉద్యోగంలో ఉన్నాడు, కోట్లాస్తుంది, ఇంకెవరు లేరు వెనక ముందు. ఎంత వేదన ఉంటుందండి? అట్లాంటి పరిస్థితుల్లో ఆ తండ్రి దేవుణ్ణి స్తుతి చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. అదే పని ఏబు కూడా చేశాడు. ఏబు గ్రంథం చూడండి, ఒక మాట చదువుదాం. ఈ 13వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటే, అప్పుడు వరకు ఊజు దేశంలోనే అంత ఆస్తి కలిగిన వారు ఎవరు లేరు, ఊజు దేశంలో అంత మంచి దైవజనుడు కూడా ఎవరు లేరు. దేవుడు మెచ్చుకున్నటువంటి దైవజనుడు కనిపిస్తున్నాడు ఏబు. ఇట్లాంటి పరిస్థితులు 13వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆస్తి ఐశ్వర్యాలు సమస్తం కూడా ఒకదానమ్మటి అన్నీ పోయినాయి, ఏమీ లేవు. ఏమనిపిస్తుందండి అలాంటి పరిస్థితులు? అయితే అలాంటి పరిస్థితులు ఏమన్నాడంటే,
21 వచ్చిన చూడండి. ఉమ్, 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 ఉమ్. అది చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఇచ్చినటువంటి ఆయనకి తీసుకునే హక్కు కూడా ఉంది అంటున్నాడు ఇక్కడ. అమ్మా, ఇచ్చినటువంటి ఆయనకి తీసుకునే హక్కు ఉన్నది. నాకు ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. నేనేం తీసుకురాలేదు, నేనేం చేసింది కాదు అది. ఆయన ఇచ్చాడు, ఏం చేశాడు? ఆయన తీసుకున్నాడు. ఆయనకి స్తుతి చెల్లిస్తున్నాడు. ఏంటండి యొక్క అమ్మ, ఇటు చూడాలి మీరు ఇటు చూడాలి. మీ ముఖాలు, మీ పరిస్థితులు మాకు అర్థం అవుతున్నాయి. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధి అంటే భయముతో ఉండాలి. గుర్తుంచుకోవాలి మీరు. ఆషామాషిగా ఉంటే దేవుడు అంగీకరించడు. దేవుడికి తెలుసు ఆ వ్యక్తుల విషయం. ఇక్కడ వెలతో కూడిన ఆరాధన చేస్తున్నాడు ఈయన. క్లిష్ట పరిస్థితులు ఆరాధన చేస్తున్నాడండి. ఇది నిజమైన ఆరాధన అనిపిస్తుంది. ఈయన పరిస్థితులు అన్నీ బాగుంటే ఆరాధన ఏముంది? అన్ని పరిస్థితులు బాగుంటే అసలు ఎంత వస్తూ ఉంటుంది ఆరాధన. ఎలాంటి పరిస్థితులు ఆరాధన చేస్తున్నాడు ఈయన? ఈయన చూడన్నాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, అందుకే నాకు ఇచ్చాడు, తీసుకున్నాడు. ఇచ్చినటువంటి ఆయన తీసుకున్నాడు. ఆయనకే స్తుతి కలుగును గాక. మాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్ గారేనండి. వాళ్ళ కుమార్తెకి పాము గరిచింది, చనిపోయింది. ఈ బూతు రాలేదు అంటానికి వీలేదండి ప్రభు మీద. ఎవరు చెప్పారంటే వాళ్ళ కుమార్తె చెప్పింది. ఈ బూతు మాట్లాడలేదు యేసయ్యని అంటుంది వాళ్ళ కుమార్తె. వాళ్ళ కుమార్తె అంటే చనిపోయిన వాళ్ళ అక్కాయ్. మా నాన్న ఈ విధంగా తిట్టులు తిట్టాడు. ఎవరు? పాస్టర్ గారే. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఎట్లాంటి పరిస్థితులు ఆరాధన చేస్తున్నాడు చూడండి. దేవుని కొనియాడుతున్నాడు. ఆయన సర్వాధికారి అనేటువంటి దేవుని స్థితి చేస్తున్నాడు. 7వ వచనం కూడా చూడండి. 20వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. 7వ వచనం, 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 7వ వచనం. మనం ఆరాధన చేయడానికి, ఆయన్ని మనకు కనపరచడానికి చూసే విషయాలు చూడండి. చాలు. గత కాలములో చేసినటువంటి మేళ్ళన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నా. అమ్మా, మన కష్ట పరిస్థితిలో ఇది చేయాలండి. ఏం చేయాలి? గతములో దేవుడు నా పట్ల ఏమేమి మేలు చేశాడు, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, అది ఇక్కడ అంటా ఉన్నాడు యెహోషాపాతు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుని అబ్రహాము సంతతికి దీన్ని శాస్త్రంగా ఇచ్చిన మా దేవుడు నీవే. మేము దీన్ని పొందుకోవటానికి యోగ్యులము కాము. దీన్ని పొందుకున్నామంటే గతంలో నువ్వు చేశావు, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. ఇవన్నీ మీరు చేసుకుంటూ వచ్చారు. మా గతంలో ఈ పనులను చేశారు. గతములో మన పట్ల దేవుడు ఏమేమి మేలు చేసుకుంటాడో వాటన్నిటి బట్టి దేవుని స్తుతించాలండి. ఆ కష్ట సమయంలో ఉన్న పరిస్థితిని బట్టి కాదు మనం ఆరాధన చేసేది. అరే, గతంలో నా ప్రభు నా పట్ల ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు. గతంలో ఎలాంటి కుటుంబం నా కుటుంబం, ఎలాంటి పరిస్థితిలో ఉందో నా కుటుంబం, గతంలో ఎలాంటి స్థితిలో నుంచి ఇప్పుడు వచ్చిన బయటికి. ఈ స్థితి మాకు ఎక్కడ కలిగింది? ఈ స్థితి మాకు ఎప్పుడు ఎవరిచ్చారు? నేను అనుకుంటున్నాను, అమ్మా, నేను పరిశుద్ధంగా బ్రతుకుతానని నేను ఎప్పుడు అనుకోలే అసలు.
ఈ దినమున మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామంటే ఎట్లా అసలు ఏంటి అసలు ఇది? అంత మాత్రమే కాదు, ఈ దినమున మన కుటుంబాలకు క్షేమంగా ఉన్నాయి. ఏంటి అసలు ఇది? దేవుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనం చూడండి. 9వ వచనం. ఇక్కడ మనం చూద్దాం. ఇంకా 7వ వచనం కూడా మరొకసారి చూడండి. 7వ వచనం కూడా, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి తోలివేసి సంతతికి ఇచ్చిన దేవుడవు నీవే. అంటే ఇందులో మనకేం కనిపిస్తుంది? నువ్వు గతంలో వాగ్దానం చేశావు, వాగ్దానాన్ని కూడా ఇప్పుడు ఏం చేశావు? నెరవేర్చే దేవుడు నీవు. చూశారండి, గతంలో మేళ్ళు జ్ఞాపం చేసుకుంటున్నాడు, మళ్ళీ ఏం చూస్తున్నాడు ఆయన? వాగ్దానాన్ని కూడా ఏం చేస్తున్నాడు? జ్ఞాపం చేసుకుంటున్నాడు. ప్రభు వాగ్దానాలన్నీ మనం జ్ఞాపం చేసుకోవాలి, ఆయన మేళ్ళన్నీ జ్ఞాపం చేసుకోవాలి, ఆయన వాగ్దానాలు కూడా జ్ఞాపం చేసుకోవాలి. ఏమేమి వాగ్దానాలు చేశాడు మన పట్ల, ఏమేమి మేళ్ళు చేశాడు, ఇవన్నీ కూడా యెహోషాపాతు కష్ట సమయంలో జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు. దుఃఖకరమైన పరిస్థితుల్లో జ్ఞాపం చేసుకుంటున్నాడు. అదే 9వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనం కనిపిస్తుంది, నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిర్రి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిను కదా. ఆయన వాక్యములో నుండి ఆయన వాగ్దానాలు ఏం చేస్తున్నాడు? జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు. ఇదండి మనం చేయాల్సింది. ఎప్పుడు కూడా మన ప్రస్తుత పరిస్థితులు చూడటం కాదు, గతంలో మన పట్ల ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు, ఇవన్నీ మనం జ్ఞాపం చేసుకుంటుండాలి కష్ట సమయంలో. అరే, గతంలో ఇట్లాంటి పరిస్థితి కదా నాది, ఇట్లాంటి పరిస్థితి కదా. దేవుణ్ణి స్తుతించటం ఎంత ఆశీర్వాదము. గతంలో మన పట్ల ఎన్ని మేలు చేశాడు. 11 వచనం చూడండి. 11 వచనం. చాలు. ఇక్కడ ఏమన్నారు చూడండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. 11 వచనంలో, మేము స్వతంత్రించుకున్న వలన నీవు మాకిచ్చిన మా స్వాస్థ్యములో నుండి ఏం చేయమంటున్నాడు? మమ్మను తోలివేయటానికి వారు ఏం చేశారు? బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేస్తున్నారో దుష్టించుము. అంటే అర్థం ఏంటి ఇక్కడ? మీ సొంత బిడ్డలో మేము, మీ సొంత ప్రజలో మేము అంటున్నాడు ఇక్కడ. నువ్వు మాకు ఇచ్చావు, నీ బిడ్డలో మేము, నీ బిడ్డలైన మమ్మల్ని ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఒకసారి చూడండి, నీ సొంత బిడ్డలు, నీ బిడ్డలైన మమ్మల్ని ఒకసారి ఏమంటాడు ఇక్కడ? గుర్తు చేసుకో ప్రభువా, నువ్వు మాకిచ్చావు, నీ బిడ్డలం కదా మాకు ఇచ్చింది, నీ బిడ్డలైనా మాకు ఇచ్చారు, ఇందులోంచి మమ్మల్ని తోలేయాలని చూస్తున్నారు. ఏం మాట్లాడండి ఇక్కడ యెహోషాపాతు స్తుతిస్తున్నాడు. నువ్వు మాకు ఇచ్చిన ఈ దేశంలోంచి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? తోలివేయాలనుకుంటున్నారు. దేవుని యొక్క ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, ఆయన మీ బిడ్డలమని దేవుడికి ఏం చేస్తున్నాడు? గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ 12వ వచనంలో ఒక మాట చదివి మేము తొందరగా ఈ మాటలే ముగించుకుందాం. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తిలే సాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే, మేము ఎంత బాధలో ఉన్నామో అంటున్నాడు, మేము ఎంత శక్తిహీనులమో. చూసారండి, మేమెంత కష్టములో ఉన్నామో, మేమెంత శక్తిహీనులమో. రెండో విషయం అన్నాడు,
మేము జ్ఞానము లేని వారమే, తెలివి లేని వారమే. దేవుడితో చెబుతున్నాడండి ఈ మాటలన్నీ. అక్కడ అంటా ఉన్నాడు, మా దేవా మా మీదకి వచ్చాడు. ఏమన్నాడు ఇక్కడ? యుద్ధము చేయడానికి మాకు శక్తి, మేము బలహీనమి, శక్తి లేని వారమి, ఏమి చేయడానికి మాకు తోస జ్ఞానము లేదు అన్నాడు. నీవే మా దిక్కంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడ్డాడు, పూర్తిగా ఆయన మీద ఆనుకున్నాడండి. మాకు దిక్కు లేదు. ఇలాంటి మాటలతో దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాడు, స్తుతి చేస్తూ ఉన్నాడు, కొనియాడుకుంటున్నాడు. ఇదేనా మన దేవుని బిడ్డలరా? మనం కూడా ఆరాధన చేద్దాం. ఈ పరిస్థితుల్లో, ఎంత కష్టమైన పరిస్థితిలోంచి యెహోషాపాతు దేవుని ఆరాధన చేస్తున్నారు చూడండి. చాలా కష్టమైన పరిస్థితులు ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని కొనియాడుతున్నాడు. 6వ వచనంలో మనకేం కనిపిస్తుందంటే, ఆయన సర్వాధికారిని దేవుడని స్తుతి చేస్తూ ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారిని దేవుడు స్తుతి చేస్తూ ఉన్నాడు. 7వ వచనంలో మనకేం కనిపిస్తుందంటే, గత కాలంలో దేవుడు తన పట్ల ఎన్ని మేలు చేశాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతి చేస్తూ ఉన్నాడు. 3వ విషయం ఏంటంటే, ఆయన వాగ్దానాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన వాగ్దానాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి ఆరాధన చేస్తున్నాడు. తర్వాత 9వ వచనం మనకేం కనిపిస్తుందంటే, ఆయన వాక్యములో నుండి ఆయన వాగ్దానాలన్నీ కూడా ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతి చేస్తూ ఉన్నాడు. తర్వాత తన నిస్సహాయత, బలహీనత, ఎంత శక్తిహీనమో, ఎంత బాధలో ఉన్నామో, ఎంత కష్టములో ఉన్నారో, మేము నిస్సహాయులము, జ్ఞానము లేని వారము, శక్తిహీనమి, బలహీనమని దేవునికి చెబుతూ, ఇప్పుడు మేమేమి చేయలేము, పూర్తిగా మీ మీద ఆధారపడుతున్నామని ఆయన మీద ఆధారపడ్డారు. అది కూడా ఆరాధనలో భాగం. పూర్తిగా ఆయన మీద ఆధారపడటం. ఇక నీవే మాకు దిక్కు లేదు అంటే పూర్తిగా ఆయన అప్పగించుకున్నాడంతే. నువ్వే చేయగలవు, నువ్వేమైనా చేయగలవు, ఈ పరిస్థితులన్నీ మార్చగలవు, ఈ పరిస్థితులన్నీ సహాయం చేయగలవాడు, ఈ పరిస్థితులన్నీ సరిచేయగలవాడు నీ ఒక్కడివే. మేమేమి చేయలేము, మా వల్ల కాదని పూర్తిగా ఆయన మీద ఆనుకోవటం నేర్చుకున్నాడు. ఇది కష్ట పరిస్థితిలో గుండా యెహోషాపాతు దేవుణ్ణి ఆరాధన చేసే విషయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే మన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. ఆయన మహాదేవుడు, ఆయన సర్వాధికారైన దేవుడు, ఆయన వాగ్దానాలన్నీ శాస్త్రమైనవి. ఒక్క వాగ్దానం కూడా తప్పిపోదండి. భూమి ఆకాశాలు గతించిన ఆయన వాగ్దానం, ఆయన మాట గతించదు, ఆయన వాక్యము గతించదు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, ఆయన శక్తిని కొనియాడుకుంటున్నాడు. ప్రభువా, వీటన్నిటి మీద అధికారం నీవే, సమస్తాన్ని సృష్టించిన వాడివి, కలుగు చేసిన వాడి, పరిపాలన చేస్తున్న వాడి, అందరూ నీ ఆధీనంలో ఉన్నారు, కనపరుస్తున్నాడండి. మనం కూడా ఒకరు మార్చి ఒకరము కొద్ది నిమిషాల పాటు ఆరాధన చేద్దాం. చేయండి, ఆరాధన చేద్దాం.